హాయ్ ఫ్రెండ్స్, మనమైతే రోజు కేజీ ఎంటకాయలు తీసుకున్నాము. ఇవి వచ్చేసి సముద్రం ఎంటకాయలు. మనకైతే 200 రూపాయలకి అయితే ఎంటకాయలు అయితే వీళ్ళైతే ఇచ్చారు. మనమైతే వీళ్ళ దగ్గర కాట వేయించుకొని వీళ్ళ చేతనైతే క్లీన్ చేయించుకుంటున్నాము. ఎంటకాయలను అయితే చూడండి ఎలా క్లీన్ చేస్తున్నారు. వీళ్ళైతే ఎప్పుడు ఇదే పని చేస్తారు కాబట్టి వీళ్ళైతే ఎంటకాయలు అయితే నీట్గా క్లీన్ చేసి అయితే మనకి ఇస్తారని చెప్పారు. వీళ్ళైతే ఒలిసిన దానికైతే 20 రూపాయలు అయితే మనల్ని అడిగారు. సరేగా అలాగే ఇస్తాను, మీరు మాకు క్లీన్ చేసి ఇమ్మని చెప్పాను. సరే అని చెప్పారు వీళ్ళైతే. ఇప్పుడైతే చూడండి ఎలా క్లీన్ చేస్తున్నారు. క్లీన్ చేసుకున్న పీతలను అయితే మనకైతే కవర్లు అయితే ఇచ్చారు. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మహేష్ ఫుడ్ ఛానల్. ఫ్రెండ్స్, మనం ఎంటకాయలు క్లీన్ చేసుకొచ్చాం కదా, ఇంటికి తీసుకొచ్చేసి వీటినైతే ఇప్పుడు నీట్గా అయితే మనం క్లీన్ చేసేసుకొని ఆ తర్వాత వంట అయితే స్టార్ట్ చేద్దాము. ఫ్రెండ్స్, ఇప్పుడైతే మనం వాటర్లో వేసి నీట్గా అయితే క్లీన్ చేసుకొని ఇలా చిన్న చిన్న ముక్కలు అయితే కట్ చేసుకుంటున్నాము. ఎంటకాయ ముక్కలను అయితే చూడండి ఎలా ఉన్నాయి ఎంటకాయలు అయితే. వీటికుండే మధ్యలో ఉండేది మొత్తం కొవ్వు మొత్తం తీసేస్తున్నాము. నీట్గా అయితే వాటిని అయితే వాటర్ పెట్టి నీట్గా అయితే కడుక్కుంటున్నాము. ఇప్పుడైతే ఈ ఎంటకాయలు అయితే సముద్రపు ఎంటకాయలు ఇవి అయితే భలే రంగులుగా ఉన్నాయి గెట్లు అవి. వీటిని అయితే ఇది వచ్చేసి కొవ్వు మొత్తం మనం తీసేసుకుంటున్నాము. తర్వాత నీట్గా అయితే క్లీన్ చేసుకుంటున్నాము. క్లీన్ చేసుకొని ఇలా మధ్యలో అయితే ఇంచుకొని చిన్న చిన్న ముక్కలుగా అయితే మన ఫ్రైకి బాగుంటాయని చెప్పి చిన్న ముక్కలు అయితే ఇలా నీట్గా ఇరుసుకొని ఆ తర్వాత వాటర్ పోసి నీట్గా అయితే కడుక్కుంటున్నాము. ఇప్పుడైతే చూడండి ఎలా కడుగుతున్నాము. మనకైతే కేజీకి ఎంటకాయలు పర్లేదు బాగానే వచ్చినాయి. ఓకే ఫ్రెండ్స్, క్లీన్ చేసుకున్న తర్వాత అయితే వంట అయితే స్టార్ట్ చేసాము. పొయ్యి మీద దబ్బర పెట్టేసి అందులో ఆయిల్ అయితే వేసాము. ఆ తర్వాత ఎర్రగడ్డ సన్నగా తరుక్కున్న పచ్చిమిర్చీలు అయితే వేసేసి ఆ తర్వాత అయితే ఇప్పుడైతే మొత్తం ఫ్రై చేసుకున్నాము. ఉల్లిపాయలు వేగిన తర్వాత అయితే ఇప్పుడైతే ముందుగా కట్ చేసుకున్న టమోటాలు అయితే వేసి మొత్తం అయితే కలుపుకుందాము. ఇప్పుడు ఎర్రగడ్డలు మొత్తం మెత్తగా ఫ్రై అయిపోయినాయి. తర్వాత అయితే ఇప్పుడైతే మనం అల్లం పేస్ట్ వేస్తున్నాము. తర్వాత అయితే నీట్గా క్లీన్ చేసుకున్న సముద్రం పీత ముక్కలను అయితే ఇప్పుడైతే బాండీలో వేస్తున్నాము. చూడండి ఎలా నీట్గా అయితే ఉన్నాయి ముక్కలు అయితే, చాలా కలర్ అయితే ఉన్నాయి. ఇప్పుడైతే మొత్తం కలుపుకున్నాము మసాలాని బట్టేలాగైతే. ఈ సముద్రం పీతలు అయితే టేస్ట్ అయితే సూపర్గా ఉంటుంది. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. ఇప్పుడైతే పసుపు వేస్తున్నాము. తర్వాత ఉప్పు అయితే వేస్తున్నాము. ఇప్పుడైతే మొత్తం కలుపుదాము. తర్వాత కారం అయితే వేస్తున్నాము. చూడండి కారం అయితే మనం తగినంత వేసుకుంటున్నాము. కారం కావాల్సింది అనుకున్న వాళ్ళు కొంచెం ఎక్స్ట్రా అయితే వేసుకోవచ్చు. ఇప్పుడైతే మసాలా మొత్తం కలిసేలాగైతే కలుపుకుందాము. ఇప్పుడైతే మనం ముందుగా కలిపి పెట్టుకున్న చింతపండు పులుసు అయితే కొంచెం పోసాము. తర్వాత అయితే మొత్తం కలుపుకున్నాము. ముక్కలకి ఉప్పు కారం పట్టేలాగైతే చూడండి ఎలా ఉడుకుతుందో పీతల పులుసు అయితే. ఇప్పుడైతే కాసేపు పైన మూత పెట్టేసి ఉడికించుకున్నాము. కాసేపు అయితే మొద్ది చూసాము. ఇప్పుడైతే ధనియాల పొడి వేసాము, జీలకర్ర పొడి అయితే వేసాము. తర్వాత గరం మసాలా అయితే వేసాము. ఇప్పుడైతే మసాలాలు మొత్తం కలిసేలాగైతే కలుపుకుందాము. కలుపుకున్న తర్వాత అయితే కొత్తిమీర పుదీనా అయితే వేసి మొత్తం అయితే కలుపుకున్నాము. మనకైతే వంట అయితే రెడీ అయిపోయినట్టు. ఇప్పుడైతే ఓకే ఫ్రెండ్స్, మనకి పీతల పులుసు అయితే రెడీ అయిపోయినది. ఎలా ఉందో చెప్తాను. చూడండి ముక్కలు అయితే ఎలా ఉన్నాయో. గ్రేవీ కూడా బాగా వచ్చింది, నీట్గా చిక్కగా వచ్చింది గ్రేవీ అయితే. ఓకే ఫ్రెండ్స్, మనకైతే వంట అయితే రెడీ అయిపోయింది. కొంచెం రైస్లోకి అయితే పీతల పులుసు అయితే వేసుకున్నాను. ఆ తర్వాత రైస్ కలుపుకొని తిన్నాను. ఇప్పుడైతే ఒక ఎంటకాయ ముక్క తీసుకొని నోట్లో వేసుకొని నవ్వులుతుంటే
పర అనే సౌండ్ అయితే భలే ఉంది. పీతల పులుసు అయితే టేస్ట్ అయితే సూపర్గా ఉంది. మన వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుసుకుందాం. బాయ్.